హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం షడ్రుచులతో కూడిన రుచికరమైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వగరు కోసం మనం చిన్న మామిడికాయను తీసుకుందాం. పెద్ద మామిడికాయ అయితే అది పుల్లగా ఉంటుంది. ఈ మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా మిరియాలు, బెల్లం, వేప పువ్వు, చింతపండు, ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా తీసుకున్నాను. ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండును తీసుకోవాలి. ఇది నారలు తీసి గింజలు తీసిన కొత్త చింతపండు. ఈ చింతపండును ముందుగా ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చింతపండును కొద్దిగా వాటర్ వేసి ఒక 10 minutes అలా నానబెట్టాలి. ఇలా నానిన చింతపండు నుంచి మనం రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసంలో మనం బెల్లం వేసుకోవాలి. తీపి కోసం 1/2 cup బెల్లం వేసుకున్నాను. వగరు కోసం మామిడి ముక్కలు, మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలను వేసుకున్నాను. ఇప్పుడు చేదు కోసం వేప పువ్వును వేసుకుందాం. కారం కోసం నేను మిరియాలను తీసుకున్నాను. ఈ మిరియాలను పౌడర్గా చేసుకొని ఇందులో వేస్తున్నాను. చాలామంది మిరియాలు కాకుండా పచ్చిమిర్చి ఇంకా కారం కూడా వాడతారు. కొంతమంది ఉగాది పచ్చడిలో బనానా కూడా వేసుకుంటారు. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. షడ్రుచులు వేసాము కదా, ఉగాది పచ్చడి తయారైనట్టే. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంతమంది చిక్కగా కూడా చేసుకుంటారు, కాకపోతే నేను పలుచగా చేసుకున్నాను. కొంతమంది ఉగాది పచ్చడిలో బనానా, పుట్నాలు ఇంకా గ్రేప్స్ కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం. బెల్లం కరిగేలా మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.